రైతు పెద్ద శ్రీ గొట్టిపాటి పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 14వ భాగం 25/11/25. ఆయన కొంతమందిని మనకు పరిచయం చేస్తున్నారు. అందులో జయంతిపురం రాజా గారు. పేరుకు జమీందారైన మధ్యతరగతి రైతుల్లోకే జమ. ఆయనకు జయంతిపురం అనే ఒకటే గ్రామం. సుమారు 30 గ్రామాలు గల ముత్యాల రాజాకు తమ్ముడు. సుప్రసిద్ధుడు ప్రజారంజకుడైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సంతతి. ఈయన చాలా సౌమ్యుడు, బాగా చదువుకున్నవాడు, నిగర్వి, దేశభక్తుడు, బౌద్ధమత గ్రంథాలు కూలంకషంగా చదివినవాడు. దమ్మపదం అనే అమూల్యమైన గ్రంథాన్నే కాక ఇతర గ్రంథాలు అనేకాలు రాశారు. 1936లో జస్టిస్ పార్టీకి చెందిన మీర్జాపూర్ రాజా కొళందరెడ్డి గారు, ఈయన కాట్రగడ్డ నారాయణరావు గారు ఓడించి శాసనసభ సభ్యులయ్యారు. చాలా కాలం రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారికి చాలా ముఖ్యం. స్వరాజ్య సంరంభంలో జైలుకు వెళ్ళారు. ఆయనకు ఇప్పుడు 71 సంవత్సరం. ఇప్పుడు ఏదో రాస్తూనే ఉంటారు. ఈయన వ్రాసిన అముద్రిత గ్రంథాలు చాలా. అచ్చు వేయడానికి ఆయనకు డబ్బు లేదు. ఔదార్యం కలవారు ముందుకొస్తే బాగుంటుంది. జయంతిపురం రాజాను నిర్ణయించినట్టు తెలిపిన రమణయ్య నాయుడు గారు తన వర్గంతో చల్లపల్లి వారితో కలిసి కాంగ్రెస్ను ఓడిస్తానని బెదిరించి, ఆ బెదిరింపుకు ప్రకాశం పంతులు గారు జంకారు. తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యులందరినీ నిర్ధారించి వెనకటి తీర్మానాన్ని రద్దు చేసుకొని రమణయ్య గారి అనుచరుడైన కోటంపల్లి లక్ష్మయ్య నాయుడు గారి అధ్యక్షులుగా పెట్టి, ఈ మార్పు పట్టాభి గారికి ఇష్టం. కానీ చల్లపల్లి రాజా, అడుసుమిల్లు గోపాలకృష్ణయ్య వగైరాల వ్యతిరేకత హెచ్చు బలం కలిగిన కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోయి తన పదవి కోసం లక్ష్మయ్య నాయుడు గారు కాంగ్రెస్ను బదిలి చల్లపల్లి రాజా గారి పార్టీతో చేతులు కలిపారు. అయినా సామరస్యంగా జిల్లా బోర్డు వ్యవహారాలు సాగల. ప్రభుత్వం జిల్లా బోర్డును సూపర్ సీడ్ చేయటం, అంటే రద్దు చేయటం జరిగింది. కృష్ణా జిల్లా బోర్డు కాంగ్రెస్ జిల్లా బోర్డు జరగడం 1940 ఫిబ్రవరి 28. సూపర్ సెషన్ జనవరి 15, 1940. కాంగ్రెస్ వాదులం త్యాగ సాధన సాహసాలతో గెలుపు ఓటాలు లెక్క పెట్టకుండా జస్టిస్ పార్టీతో పోరాటానికి సంసిద్ధమైన బోర్డు రాకపోయినా కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగే. రాజకీయ చతురుడు డిప్లొమసీ ఉపయోగించి జస్టిస్ పార్టీలో చీలికలుగా ఉన్న 2 వర్గాల మీద పైచేయి కావాలని ప్రయత్నం చేయడమే మా విఫలత కాదు. శాంతి ప్రధాన నడవటంలోనే కాంగ్రెస్ పెద్దరికం ఉంది. రాజకీయ చతురతో కాంగ్రెస్ వారి కంటే జస్టిస్ పార్టీ వాళ్ళే అధికులు. ఈ జిల్లా బోర్డు సంఘటనలు రుజువు. యుగంధరుడని ఖ్యాతిగాంచిన కాళేశ్వరరావు కానీ చాణక్యుడని ప్రసిద్ధి చెందిన పట్టాభిగారి కానీ అనుచరవర్గమైన మేమంతా కూడా ఈ అపజయాన్ని పూర్తిగా అంగీకరించడమే కాక మాలో మేము అభిప్రాయాల భేదాలు పెంచుకొని కాంగ్రెస్ కార్యక్రమం కూడా కుంటుపడే పద్ధతికి వచ్చాం. ఈ కృష్ణా జిల్లా బోర్డు ఎన్నిక గురించి చెరుకువాడ నరసింహం గారు కృష్ణా పత్రికలో వ్రాసిన విషయాలు ఇక్కడ చెప్తున్నా. ఈ జిల్లా పరిస్థితులు బ్రహ్మయ్యకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. ఎన్నికలలో కొంచెం డక్కా ముక్కీలు తిన్న రైతులే. ఈయనకు బొల్లి కబుర్లు పనికిరావు. చిన్న వయస్సు అయినా గొప్ప సంస్కారం. ఎన్నికలు వచ్చాయంటే ఎవరు ఆయన్ను సంప్రదించండి ముందడుగువే. అలాంటి అనుభవజ్ఞుల మాట మన్నించక మన పెద్దలు జిల్లాలు తీన్తేరా చేశారు కదా. అది కృష్ణాపతి 26/9/41. కాంగ్రెస్ అభ్యర్థిత్వం, కౌన్సిల్ అభ్యర్థిత్వం. జిల్లా బోర్డు ఎన్నికలు అయ్యాక ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి 1937లో జరిగిన సాధారణ ఎన్నికలలో కౌన్సిల్ స్థానాలు 2లో
ఒకటి జస్టిస్ పార్టీకి, రెండోది బొల్లిన నారాయణ స్వామి నాయుడు గెలుచుకోగా, రెండవ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు గారికి దక్కి 1940లో వారి స్థానానికి తిరిగి ఎన్నిక వచ్చి నేను మొదట్లో దరఖాస్తు చెయ్యాల. ఏలూరులో రాష్ట్ర రాజకీయ మహాసభ ప్రకాశం గారి అధ్యక్షతన జరుగుతోంది. అక్కడ ఆ రోజే సుభాష్ చంద్రబోసు గారు వేరుగా ప్రత్యేక బహిరంగ సభలో ఉపన్యసించారు కూడా. అప్పటికి సుభాష్ బాబు కాంగ్రెస్ నుంచి వైదొలిగా. ఆ రాజకీయ సభ అయిన తర్వాత పట్టాభి గారు కౌన్సిల్ సభ్యత్వానికి దరఖాస్తు చేస్తున్నారా అని నన్ను అడిగారు. నేను చేయలేదు అంటే తప్పక దరఖాస్తు చేయండి. వారు చెప్పిన మీదట దరఖాస్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వారు నన్ను అభ్యర్థిగా నిర్ణయించారు. కానీ పోటీగా నిలిచిన అడుసుబల్లి గోపాలకృష్ణయ్య గెలిచి వారి తరతరాల మంచి పలుకుబడి గల కుటుంబం. గుడివాడ కైకనూరు తాలూకాల ఆయనకు పెట్టని కోట. సహజంగా కమ్మ సంఘంలో ಹೆಚ್ಚు మంది ఆయన్ని అండదండలుంటాయి. వారికి తోడు జలస్నయ్య అధ్యక్షుడు లక్ష్మయ్య నాయుడు ఆయనకు సంబంధించిన సభ్యులు. వారి నాయకుడు రమణయ్య నాయుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా అంతవరకు తమకు ప్రత్యక్ష విరోధిగా తాము భావించిన అడుసుమల్లి గోపాలకృష్ణయ్య గారికి పనిచేసి గోపాలకృష్ణయ్య గెలిచారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జయం కోసం మా నాయకుడు ప్రత్యేకించి నాకు రాజకీయ గురువైన పట్టాభి గారి ఆశీర్వాదాలు నేను పూర్తిగా పొందలేకపోయానని చెప్పక తప్ప. కొల్లిపర సూరయ్య గారు మాత్రం అహర్నిశలు నాతోనే కనపడి వారికి నేను కృతజ్ఞత. ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లా 9 తాలూకాలలో 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. తేడా 86 ఓట్లు మాత్రం. ఈ కౌన్సిల్ ఎన్నికల గురించి కృష్ణా పత్రికలో కాంగ్రెస్ విద్రోహం అనే మకుటం కింద ముట్టుమరి కృష్ణారావు గారు రాసిన ప్రధాన వ్యాసం వేరే పొందుపరుస్తుంది. 1940లో తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఎన్నికలు జరిగాయి. నేను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విరమించుకోగలనని వెంకట్రావు గారితో చెప్పి ఆయనను నా స్థానే ఉండవలసిందిగా కోరి ఆయన అంగీకరించి ఈ విషయం పట్టాధికారికి చెప్పి వారిని అధ్యక్షులుగా కొనసాగించవలసిందిగా కోరి వారు కూడా విరమించుకొనదలిచినట్టు చెప్పారు. ప్రకాశం పంతులు గారు అధ్యక్షుడుగా, వెంకట్రావు ప్రధాన కార్యదర్శిగా, సంజీవరెడ్డి, మంతెన వెంకట్రాజు గారు సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికలో వీరికి అండదండలుగా నేను ఎక్కువ కృషి చేశాను. బందర్లో రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం జరగటానికి ముందు పంతులు గారికి వెంకట్రావు గారి ప్రధాన కార్యదర్శిగా వేసుకోవాలని లేదు. నేను వారితో చాలాసేపు మాట్లాడి పళ్ళంరాజు గారి చేత కూడా చెప్పించి వారిని చేయటం జరిగింది. కాంగ్రెస్ విద్రోహం బోర్డు ఎన్నికలలో తక్కిన అన్ని జిల్లాలు కాంగ్రెస్కు పట్టం గడితే ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఆధ్వర్యం లేకపోవడం తమకు తలకొట్టిన మృత్యు అయిందని, ఎలాగైతేనే మసిపూసి మారేడు కాయ చేసి ఆ బోర్డు కూడా కాంగ్రెస్ అని అనిపించుకున్నారు రాష్ట్ర కాంగ్రెస్ అని. కానీ ఆ సంతోషం 4 రోజుల పాటైనా సరిగా నిలవనీయకుండా కాంగ్రెస్ తరఫున లెజిస్లేటివ్ కౌన్సిల్కు నిలబడ్డ బ్రహ్మయ్య అపజయం తాము ఎన్నాళ్ళు భయపడ్డ ఆ వెనుకటి పెనుభూతాన్ని తిరిగి మరొక రూపంలో ప్రత్యక్షం చేయి తక్కిన జిల్లాలు అది వరకు కాంగ్రెస్ వారిని కాని సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్కే వశం కాగా ఈ ఒక్క జిల్లా మాత్రం కాంగ్రెస్కు ఉన్న సీటు కూడా పోయి మంచి లాభం చెల్లి కూడదీసినట్టు, సంచి లాభం చిల్లి కూడదీసినట్టు జిల్లా దుశ్చర్యను తిరిగి ప్రాణ ప్రతిష్ట నిలిపి వ్రతం చేసినా ఫలం దక్కకపోతే మనం ఏమనాలి చెప్పండి? మన దౌర్భాగ్యం. బ్రహ్మయ్య గారు అపజయం పొందటానికి కారణమేమిటి? ఇది కేవలం ప్రతిపక్ష బలం వల్ల కలిగిన అపజయమే. అయితే మనం అంతగా చింతించాల్సిన పని ఓటర్లలో ఇంకా జస్టిస్ మెంటాలిటీయే ప్రబలంగా ఉందని ఒక్క నెట్టువైపు పరిచి ఊరుకొని ఉంది. బ్రహ్మయ్య గారికి కలిగిన ఓటమి అలాంటి సరళమైన ఓటమి కాదు. ఇందులో చాలా కుట్రలు, విద్రోహాలు జరిగినట్టుగా అనేక నిదర్శనలు బయటపడి బ్రహ్మయ్య గారు చల్లపల్లి మనిషి అని
అతనికి ఓటు వేయడం చల్లపల్లికి ఓటు వేసినట్టేనని గోపాలకృష్ణయ్య గారికి అడుసు మీద ఓట్లు వెయ్యాలని కాకాశరామన్న ఉత్తరాలు గుడ్డవల్లేరు ఫిర్కా నుంచి గ్రామంలోని కొందరు బ్రాహ్మణుల ఓటర్లకు వచ్చాయి. మొదటి జిల్లా బోర్డు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబడ్డ వాళ్ళే కొందరు బ్రహ్మయ్య గారికి వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయటం జరిగింది. బ్రహ్మయ్య గారి తరఫున ఆయా పోలింగ్ సెంటర్లకు పంపబడిన కాంగ్రెస్ ఏజెంట్లే కొందరు పోలింగ్ నాడు అయినా అయిపు లేకుండా గైర్హాజరయ్య ప్రచార నిమిత్తం కారులిచ్చి గ్రామాలకు పంపబడిన మరికొందరు కార్లతో సహా మాయమై. ఈ పరిస్థితులన్నీ ఏం సూచిస్తున్నాయి? కాంగ్రెసులోనే విద్రోహం బయలుదేరి కాంగ్రెస్ అపజయానికి కారణభూతమైందని స్పష్టం కావట్లేదా? రాష్ట్ర కాంగ్రెస్ వారు ఈ విషయంలో సమగ్రమైన విచారణ చేయి కర్తవ్యానికి పూనుకొందరుగాక అని హెచ్చరిస్తారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ నేడు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే కాంగ్రెస్లో వస్తుదహ అభిమానం లేని కాంగ్రెస్ను తత్వం ఎంత మాత్రం అంటబడ్డది స్వార్థపరుల పాలపడి. జిల్లా కాంగ్రెస్ భవితవ్యం కాంగ్రెస్పై విజయాల నుంచి ఆశించడం కోసం ధర్మ బలాన్ని కూడా బలిపెట్టడానికి వెనుదీయని ప్రవృత్తిపై అధికారులు ఉన్నంతకాలం ఈ దుస్థితి తప్పదు. రాష్ట్రాధికారులు ఎప్పటికైనా కన్ను విప్పుతారా అని మా కాంగ్రెస్ కమిటీలు కాంగ్రెస్ గోత్రాలు అందరూ శాంతి సమరాన్ని సంసిద్ధం కావాలని మహాత్ముడక మూల ఘోష పెడుతున్నారు. అహింసా యుద్ధానికి దేశమంతా పరిపక్వ స్థితిలో రావాలని ఎదురుతెన్నులు చూస్తారు. కానీ ఏ ప్రాంతమైనా పరిపక్వ దశలోకి రాగలదేమో కానీ కృష్ణా జిల్లా పంచసూత్రం అందులో కనిపించదు. కృష్ణా జిల్లా ఇప్పుడు పరిపక్వమైన జిల్లా. కాంగ్రెస్ విద్రోహానికి వెంటనే ఆత్మ పరిశోధన చేసుకుంటే తగిన ప్రాయశ్చిత్తం జరుపుకుంటే కానీ ఈ దోషం పరిహరింపబడదు. ఈ జిల్లాలో కాంగ్రెస్ తన విశుద్ధత్వాన్ని తిరిగి ప్రతిష్ఠించుకోదాలి. కాంగ్రెస్ అధికారులు ఈ విషయంలో అప్రమత్తత వహిస్తారు గాక. 1942లో జైలు జీవితంలో విశేష కౌన్సిల్ సభ్యత్వానికి నా ఓటమిని గురించి పత్రికల్లో చదివిన వెంటనే సోదరుడు సంజీవరెడ్డి అనంతపురం నుంచి 23:40 ఈ క్రింది ఉత్తరం రాశారు. అన్నగారు నమస్తే. మనం బంగారం చేత పట్టుకుంటే మట్టిగా మారుతోంది. విధి మన విపరీతంగా ఉన్న రాష్ట్రమంతటా జయభేరీ మోగుతున్న కృష్ణా జిల్లాలో మాత్రం మీ ఓటమి ఎందుకు? చీకటిలో వెలుతురు ఇమిడి ఉన్నందున మీ ఈ పరాజయంలో ఏదో గొప్ప జయం అణగి ఉండి ఉంటుంది. నిరుత్సాహపడకండి. అపారమైన మీ సేవ ఫలరహితం కాని ఒకటి మాత్రం మరవకండి. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే కలదు సుఖం. సోదరుడు మిత్రుడు సంజీవరెడ్డి కోరినట్టు ఎన్ని అవంతరాలు వచ్చినా నేను కాంగ్రెస్నే అంటిపెట్టుకొని క్రమశిక్షణ గల సైనికుడిగా దీని ఫలితమేననుకుంటా సంజీవరెడ్డి గారు 1958లో నన్ను పిలిచి నాకు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. ఇందుకు నేను ఆయనకు సర్వదా కృతజ్ఞ. వ్యక్తి సత్యాగ్రహం 1941 వ్యక్తి సత్యాగ్రహం జరిగి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన రాష్ట్రాల్లో చాలా చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో భూలాభాయి దేశాయి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా రూపొందింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించకుండా హిందూ దేశపు సహకార సంపత్తి యుద్ధ నిర్వహణలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండగలదని గవర్నర్ జనరల్ ప్రకటించారు. ఆ ప్రకటనకు కాంగ్రెస్ నాయకుడైన మహాత్మాజీ వ్యతిరేకించడమే కాదు, కాంగ్రెస్ మంత్రులంతా కూడా రాజీనామాలు ఇవ్వటం జరిగింది. ప్రజల ప్రేమను చూరగొనిన అండదండలు లేని మైనారిటీ వర్గాన్ని తాత్కాలిక మంత్రులుగా నియమించి
ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది. కాంగ్రెస్ వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించడమే కర్తవ్యంగా భావించింది. హిందూ దేశం మొత్తం మీద మహాత్ముని ప్రేమ చూరగొని ఆయన అహింస హత్య ధర్మాలయందు పూర్తి విశ్వాసం గల వినోబా భావే ప్రథమ సత్యాగ్రహిగా మహాత్ముడు నిర్ణయించారు. రెండవగా రాజకీయ రంగంలో తన వారసుడిగా పేర్కొన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ప్రథమ సత్యాగ్రహ రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షులైన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు జైలుకు వెళ్ళి ఆయన తర్వాత రెండవ సత్యాగ్రహిగా పట్టాభిగారిని నిర్ణయించారు. పట్టాభిగారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కళా వెంకట్రావుతో సంప్రదించి సత్యాగ్రహం పట్టికను తయారు చేసి దాన్ని జయప్రదంగా నడిపించారు. అప్పుడే ప్రత్యేక ప్రతిష్టను ఆర్జించుకొని ఆంధ్ర సర్క్యులర్ కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సర్క్యులర్ బ్రిటిష్ పార్లమెంట్లో కూడా చర్చకు అందులో దౌర్జన్య ఛాయలు ఉన్నట్టుగా విమర్శలు వచ్చాయి. ఈ సర్క్యులర్ గురించి కాళికాసం గారికి తెలియదు. పట్టాభిగారితో సంప్రదించి వారి సూచనలు అనుసరించి కళా వెంకట్రావు గారే తయారు చేసి ఆంధ్రదేశమంతటా అందించారు. మా షడ్రకుని క్షయవ్యాధి రావడం చేత నేను అతన్ని తీసుకొని రావడం చేత నేను వ్యక్తిగత సత్యాగ్రహం చెయ్యలేక నా ఈ పరిస్థితి తెలిసిన ఆంధ్ర నియంతగా వ్యవహరించిన కళా వెంకట్రావు గారు నేను ఆ సత్యాగ్రహంలో పాల్గొన్న అక్కర్లేదని ఎగ్జంప్షన్ ఇచ్చారు. నేను ఆ సందర్భంలో పీరికి సికింద్రాబాద్ వెళ్ళిన కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో వట్టికోట ఆళ్వా స్వామి కోరికపై రాజకీయాల గురించి ఉపన్యాసమిచ్చి వట్టికోట ఆళ్వారు స్వామి మట్టి మనుషులనే గొప్ప నవల రాశాడు. నేను అక్కడి నుంచి ఘంటసాలకు వచ్చాక నా కోసం నైజాం పోలీసులు అన్వేషణ కానీ అప్పుడు నన్ను అరెస్టు చేయడానికి అవకాశం డెటింజుగా తర్వాత 42 వచ్చింది 19 డూ ఆర్ డై అని స్లోగన్ క్విట్ ఇండియా ఉద్యమం మూమెంట్ చెర్రే. నేను అందుకు సిద్ధమై నా వ్యవసాయం వగేరాలకు సంబంధించిన తగు ఏర్పాటు చేసుకుంటూ ఆకస్మికంగా ఒకరోజు తెల్లవారుజామున సబ్ ఇన్స్పెక్టర్ 10-12 మంది పోలీస్ జవాన్లతో వచ్చి అరెస్ట్ చేశారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్నటువంటి వల్లభనేని రామబ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొడాలాంజనేయులు వీళ్ళిద్దరినీ తీసుకొని మాపై వేరే కేసులు పెట్టకుండా మమ్మల్ని డిటెన్షన్కు వెల్లూరు పంపించారు. వెల్లూరులో కొంతసేపు ఉన్నాక తంజావూరు పంపించారు. ఈ 2 చోట్ల 2 సంవత్సరాల 4 మాసాలు గడిపి డిటెన్షన్ క్యాంప్ అవ్వడం చేత రైలు జీవితం కొంత మెరుగ్గానే గడిపి ఆంధ్రులకు అరవాళ్ళకి మలయాళీలకు వేరే వేరే వంటశాలలు ఉండేవి. ఆంధ్రుల వంటశాలను కొవ్విడి లింగరాజు గారు, త్వరగా పురుషోత్తం గారు, తర్వాత నేను నిర్వహించి జైలు నివాసం ఒక విధంగా నూతన మిత్రులు ఏర్పరచుకోవటానికి, లోక జ్ఞానాన్ని చదువు సంఖ్యలను అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడింది. కానీ మిత్రులకు సన్నిహితులకు కొంత దూరం అయ్యే పరిస్థితి రావడం కూడా సహజం. జైలు నివాసం పట్టాభి ప్రకాశం గారుల దూరం ఇంకా విస్తరింపజేసి ప్రకాశం గారికి ఆయన శిష్యులైన వెంకట్రావు పళ్ళనరాజు గారు వాళ్ళకి దూరం కావడం, పట్టాభి గారి సన్నిహితులు కావటం జరిగి అలాగే 1921 సన్నిహితులు మిత్రులుగా ఉన్న కొడాలాంజనేయులు నేను జైల్లో ఉత్పన్నమైన సమస్యలను ఒకే దృష్టితో చూడలేకపోయి అది ఉభయులకు తెలిసి కూడా మేము పరస్పరం అపోహలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యాల. జైల్లో కాకాని వెంకటరత్నం, మద్దాలి జగన్నాథం గారు నేను చాలా సన్నిహితంగా ఉండే. వల్లభనేని రామబ్రహ్మ, కొడాలి ఆంజనేయులు గారు సన్నిహితంగా ఉండే. పెరుమాళ్ల స్వామి రెడ్డి క్విట్ ఇండియా ఉద్యమంలో రాయవెల్లూరు జైల్లో డిటెన్యూగా నేను ఉన్న రాయవెల్లూరు జిల్లా బోర్డు అధ్యక్షుడు, తర్వాత మంత్రి అయిన పెరుమాళ్ల స్వామిరెడ్డి యార్ మాకు మేయర్. ఆలోచన సంఘంలో నేను సభ్యుడు. ఆయన చాలా సౌమ్య సామరస్య భావంతో అందరినీ కలిపి తీసుకువెళ్ళేవారు. ఒకరోజు సంభాషణలో మనం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేయడం
తమిళ జిల్లాలు ఆంధ్రుల శ్రేయస్సుకు భంగమన్న కారణం తమిళనాడులో గల 9 కృష్ణా జిల్లా బోర్డుల్లో 8 ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరిగితే తమిళనాడులో ప్రస్తుత ప్రాముఖ్యంగా ఉన్న ఆంధ్రుల పలుకుబడి సన్నగిల్లగలదని, దీన్ని ఆంధ్రులు గమనించాలని కోరారు. తర్వాత మద్రాసు ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీలు మంచి పాలకుడు అయినటువంటి ఓవి రామస్వామి అడ్డి గారు మాతోనే ఉండేవారు. తరచూ మేము కలుసుకొని రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళం. పూజ్యులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నాకు సన్నిహిత సంబంధం ఈ జైల్లోనే ఏర్పడి, ఆయన కర్మయోగి, ధైర్య సాహసాలు, త్యాగమూర్తి, అధికార అపేక్ష కానీ ద్రవ్యాపేక్ష కానీ లేనటువంటి మహానుభావుడు. 1906లోనే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకత్వం కింద ఏర్పడిన అతివాద శ్రేణికి చెందిన ప్రముఖుడు. ఆయన బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ద్రవ్యార్జన దృక్పథం ఏమాత్రం లేక ప్రజాసేవకు తన్ను తాను అంకితం చేసుకున్న మహామణి. మనలో సంఘ సంస్కరణ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడక పూర్వమే శ్రీమతి లక్ష్మీబాయమ్మ గారిని పునర్వివాహం చేసుకున్న సంఘ సంస్కరణ. వీరిద్దరూ వెంకటప్పయ్య పంతులు గారిచే స్థాపించబడి శారదానికేతనం అజయప్రదంగా నడిపి ఆంధ్రదేశంలో చాలామంది మహిళలు దేశభక్తులుగా తీర్చిదిద్ది దేశ సేవ కల్పించిన పుణ్య కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమంలో అగ్రతాంబూలం ఉన్నవ దంపతులది. ఆంధ్రులో దూరదృష్టి గల నాయకుడు. ఏ సమస్యనైనా సర్వతోముఖ దృక్పథంతో పరిశీలించి ఒక నిర్ణయానికి రాగలిగిన మేధావి. అన్ని సమస్యల మీద సమాన ప్రజ్ఞాప్రాభవాలతో అందరి ప్రశంసలు అందుకునే తీరుడు, మాట్లాడగలిగిన శక్తి సంపన్ను. వీరికంటే ఆంధ్రలో మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. మహాభారత విమర్శ వ్రాయగలిగిన ఆంధ్రుడు కట్టమంచి రామలింగారెడ్డి, ఉండవ లక్ష్మీనారాయణ గారులు మాత్రమే అందరూ అణిగేవారు. కానీ ఆ అదృష్టం ఆంధ్ర భాష నోచుకోల. పండిట్ నెహ్రూ, దేశబంధు చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వరాజ్య పార్టీలో చేరిన ప్రథముడు ఆయన. 1918లోనే ఆయన మాలపల్లిని అత్యుత్తమ నవల రాశారు. అది సామ్యవాదాన్ని విపులీకరించి తదనుగుణ్యంగా ఆచరించడానికి ప్రణాళిక జయప్రదంగా నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రజా సంస్థలలో అపురూపంగా ఉన్న స్థితిలో ఇవాళకి 50 ఏళ్లుగా క్రితమే ఈ సిద్ధాంతం నిరూపించి ప్రబోధించిన మహాప్రవక్త శ్రీ ఉన్నవ. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆయనకు ప్రత్యేక ప్రాముఖ్యం. కుంభకోణంలో వెలసిన మాస్టర్ సివివి గారి ప్రార్థన సమాజం కూడా వీరు ప్రథమ శ్రేణి సభ్యులు. జైల్లో వీరికి సన్నిహితులుగా ఉండి అనేక విషయాలు వీరి నుండి తెలుసుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను ఆనందిస్తాను. సర్దార్ దండు నారాయణరాజుగా మహాత్ముని పిలుపందుకొని న్యాయవాద వృత్తిని వదిలి అసహాయోద్యమంలో దుమికిన రాజు ధైర్యాల నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రధాన నాయకుడు. ఆంధ్రకేసరి ఎడల గౌరవ మర్యాదలు చూపే సహచరుడు, అంతరంగికుడు. 1923లో మనం కోరే రాజ్యాంగ ప్రణాళిక రచనకు కాంగ్రెస్ చే నియమింపబడిన నెహ్రూ, మోతీలాల్ కమిటీ ఆంధ్రలో విచారణకు గుంటూరు. అందులో విఠల్భాయ్ పటేల్ గారు సభ్యులు. ఆ విచారణ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఆంధ్ర జిల్లాల నుండి ప్రముఖులు గుంటూరు వచ్చి ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి జన సమూహాన్ని కూడా వచ్చారు. చాలామంది గాంధీ టోపీలు ధరించి రావడం గమనించిన పోలీసు అధికారులు కళ్ళు ఎర్రనై చాలా దురుసుతనంగా ప్రవర్తించి వారి గాంధీ టోపీలను తీసేయాలని, అది టోపీ తీయనని ఎదిరించిన వారి గౌరవం
ప్రప్రథమంగా నారాయణరాజు గారికి ఆయన అరెస్ట్ చేశారు. అక్కడ చేరిన వారంతా ఆయన అడుగుదాడల్లో గాంధీ టోపీలు ధరి ముందడుగు వేస్తూ జాతీయ నినాదాలు చేసినందుకు అందరినీ నిర్బంధించక తప్పదు. గుంటూరు ఖద్దరుశాలలో గాంధీ టోపీలన్నీ ఖర్చయిపోయాయి. ఈ సత్యాగ్రహం చరిత్రనే సృష్టించి దీనికి నాయకత్వం వహించిన వారు దండువారు. ఇంటి పేరును సార్థకంగా దండు అంటే ఒక దళం అన్నమాట, ఒక సెగ్మెంట్. జిల్లా బోర్డు అధ్యక్షుడుగా, శాసనసభ్యులుగా గణనీయమైన సేవ చేసి ప్రజా ప్రేమను చూరగొన్న సర్దార్. ఆయన సౌమ్యుడు, నిరాడంబరుడు, అందరికీ తలలోని నాలుక. పాగోజీ ఆంధ్రదేశంలో అగ్రనాయకుడిగా ప్రసిద్ధి చెందిన అల్లూరి సత్యనారాయణరాజు వీరిని రాజకీయ గురువుగా చెప్పుకుంటా. జిల్లాలోని భీమవరం తాలూకా అసహాయోద్యమంలో అపర బార్డోలీగా ప్రసిద్ధికి అనేక మంది జైళ్లకు వెళ్ళటమే కాక జైలు దక్కిన దెబ్బల శిక్షలకు గురి అవ్వడం, జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందడం చరిత్ర ప్రసిద్ధం. వీరవాసర గ్రామ కాపురస్తుడ శ్రీ భూపతి రాజు సుబ్బరాజు తాతగా ఈ ఉద్యమానికి నాయకుడు. వీరు దీర్ఘకాలం జైలు శిక్ష, జైల్లో దెబ్బల శిక్ష గురై ఆగొట్టం చేత తెలిసిందే. చాలా సంపన్న గృహస్థు. ఆయన ఈయన సుక్షేత్రమైన మాగాణి భూమి ఈ ఉద్యమంలో హరింప చేసుకున్న త్యాగముడు. ఆంధ్రకేసరికి సరి అయిన శిష్యుడిగా విరుతికెక్కినవాడు. వీరిని రాజకీయాల్లో ఆకర్షించింది దండువారే. సుబ్బతాత రాజు గారు జైల్లో ఉండగా వచ్చిన సభలలో, శాసనసభల ఎన్నికలలో ఆయన భార్య బంగారమ్మ గారు మద్రాసు శాసనసభ్యులు. అప్పుడు ఆయన కుమారుడు వినయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడిగా ప్రజా సమస్యలపై తగినంత శ్రద్ధ తీసుకుని మాట్లాడుతాడు. ఆయనకు నా ఆశీర్వాదం. నారాయణరాజు గారు తంజావూరు జైల్లో మా నాయకుడు. ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ హఠాత్తుగా వీర మరణం పొంది ఆంధ్ర ప్రజలను దుఃఖితులను చేసి భీమవరం తాలూకాకు చెందిన యువకుడైన సుబ్బరాజు గారును జైల్లోనే స్వర్గస్థులవటం మమ్మల్ని మరీ దుఃఖితులను చేసి భీమవరం తాలూకా బల్లిపాడు వాస్తవం కలిదిండి నారాయణరాజు గారు సామాన్య భూవసతి, పెద్ద కుటుంబం కలవాడైన త్యాగధరు. తరచూ జైళ్ల యాత్రలు చేసి స్వరాజ్య సంరంభంలో విశేష త్యాగాలు చేసి ప్రజల ప్రేమను చూరగొన్న అసంఖ్యాకులకు తాను ప్రతినిధిననే ఆత్మానందం పొందుతూ ఉంటాడు. జైళ్లలో వాక్ సన్నిహిత మిత్రుడు. అప్పుడన్న వాకు తరచూ ఉత్తరాలు రాస్తూ నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాకు ఆనందాన్ని కలగ చేస్తూనే ఉంటాడు. స్వామి సీతారాం 2 చేతుల ధనం ఆర్జించుతూ పేరు ప్రతిష్టలు గల న్యాయవాది. గుంటూరులో ప్రసిద్ధి చెందిన గొల్లపూడి సీతారామ శాస్త్రిగా మహాత్ముడి అహింసా సత్య ధర్మ సిద్ధాంతాలు 1920లో తన్ను తాను అంకితం చేసుకోవటమే కాక హిందూ ధర్మ సిద్ధాంతాలను అనుసరించి ఆఖరులో సన్యాసాస్త్రం స్వీకరించి స్వామి సీతారాంగా ప్రసిద్ధి పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రి గారి సన్నిహితత్వంలో వారితో 6 నెలలు అపక్వాహారం సేవించిన అనుభవం కూడా నాకు ఉన్నది. గుంటూరు జిల్లాలో వీరు వెంకటప్పయ్య పంతులు గారి తరువాత నాయకుడిగా ప్రజల ప్రేమను చూరగొన్న మహాత్ముడు వెంకటప్పయ్య పంతులు గారి ఖద్దరు పూర్తి సంస్థను హరిజన ఉద్ధరణ కార్యక్రమాల్లో కానీ ఏది అప్పగించానా దాన్ని జయప్రదంగా నిర్వహించే భారం శాస్త్రి గారు వహించేవారు. వెంకటప్పయ్య గారు ఉన్న చోట శాస్త్రి గారు తప్పక ఉంటారు అని మహాత్ముడు చలోక్తి విసిరారు. ఒక సందర్భంలో బార్డోలి పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని పూర్వం పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం జయప్రదంగా నిర్వహించడానికి ఆ ఫిర్కా అంతటా రాత్రింపగలు సంచారం చేస్తూ ప్రజలను సంఘటితపరుస్తూ ఉండి ఆయన అప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ ప్రధాన కార్యదర్శి. ఆ సంస్థకు మొదటి ప్రధాన కార్యదర్శి ఆయనే. 1913లో బాపట్లో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు దోహదం చేసిన గుంటూరులోని యువజన వర్గంలో వీరొకరు. స్వరాజ్య సంసిద్ధితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రాప్తి కూడా జరగాలి అంటే
శ్రీరాములుగా అమరుడై ఆంధ్రుల పరమ పూజ్యుడుగా నిరంతర స్మరణి పప్పూరు రామాచార్యులుగా అనంతపురం వీరు రాజకీయవేత్తలే కాక సంస్కృత పండితు వీరిచే వాల్మీకి రామాయణం చదివి వినిపించుకోవాలని కాలాన్ని సద్వినియోగం చేసే అదృష్టం ఆనాడు మా అందరికీ కలిగినందుకు నేను అధికంగా సంతోషిస్తాను. చిన్నవాడు సంజీవరెడ్డి గారికి ఆంగ్ల విద్యా బోధన చేసిన గురువులు వీరు. ఆంధ్ర రాష్ట్ర సంపాదన దీక్షకు ఏర్పడిన శ్రీబాగ్ ప్యాక్టులో రాయలసీమ ప్రతినిధిగా సంతకం చేసిన వారిలో వీరున్నారు. రేపు నా హత్యకు దౌర్జన్యవాదులు చేసిన ప్రయత్నం అదేమిటో తెలుసుకో.